హాయ్ అండి, చికెన్ కర్రీ కోసం మసాలా ఎలా తయారు చేయాలో చూద్దాం. అల్లం వెల్లిపాయలు, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, ధనియాలు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టి పక్కన పట్టేసుకోండి. అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసేయండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసేయండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్స్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొంచెం సేపు వేగనివ్వండి. మసాలా పచ్చివాసన పోవాలండి. మసాలా వేగిన తర్వాత కొంచెం పసుపు, పచ్చిమిర్చి వేసి కొంచెం వేగనివ్వండి. ఇది వేగిపోయింది చూడండి. ఇప్పుడు చికెన్ ముక్కలు వేసేయండి. వేసి గ్యాస్ హైలో పెట్టేసి మూత పెట్టేసేయండి. ఇలా ఒక 10 మినిట్స్ ఉంచేసేయండి. చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి, వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలిందండి. ఇప్పుడు ఒక టమాటా కట్ చేసుకొని వేసేసుకోండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మగ్గనివ్వండి. 2 స్పూన్స్ కారం కూడా వేసేసుకోండి. కారం వేసిన తర్వాత 5 మినిట్స్ వేగనివ్వండి. అంతే అండి. మీకు ఎంత పులుసు కావాలో అంత వాటర్ యాడ్ చేసేసుకోండి. అలాగే కొంచెం పొడి మసాలా యాడ్ చేసుకోండి. అంతే అండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇది పొడి మసాలా అండి, చికెన్ మసాలా అంటారు కదా, కొంచెం అండి, ఒక పించ్ వేసాను జస్ట్ ఫ్లేవర్ కోసం.